భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. పిల్లలు అనట్లేదు, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ముక్త కంఠంతో భారత మాతను ఎప్పుడు కూడా జై జయకారాలతో మనం పలకాలి, స్వాగతం పలకాలి భారత మాత. ఎందుకంటే భారత మాత అంటే ఎవరు అన్నది చాలామంది మనసుల్లో సందేహం. ఇవి నదుల, పర్వతాల, భూమి, ఆకాశమా? ఇవన్నీ భారతమాత అంటే, భారతమాత అంటే భారతదేశంలో ఉన్న ప్రజలు. ఇప్పుడు మనం జై జయకారాలు కొట్టింది భారతదేశంలో ఉన్న ప్రజలకు. భారతమాత ఇక్కడ ఉంది. ఆ భారతమాత మనందరికీ ప్రతీకగా భారతమాతగా మనం కొలుచుకుంటున్నాం. ఈ భారతమాతకు జై జైలు కొట్టాలంటే మనకు జై జైలు కొట్టించే స్థాయికి మనమంతా ఎదగాలి అన్నది ప్రధానమైనగా మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే మనకు జై జయకారాలు కొడతారో ఆ జై జయకారాలన్నీ కూడా ఎక్కడికి వెళతాయి? భారతమాతకు వెళతాయి. కాబట్టి ఎప్పుడు కూడా గుండెల్లో పూర్తిగా ఊపిరి తీసుకొని గొప్పగా భారత్ మాతాకి జై అని అనుకుంటూ ఉంటే మనల్ని మనం ఆ దిశగా వెళ్ళాలన్న ఒక మోటివేషన్ వస్తుంది మనందరిలో. నేనేం చేయగలను దేశం కోసమని. జాన్ ఎఫ్ కెనడీ గారు అన్నారు, దేశం నీకేం చేసిందని అడగద్దు, నువ్వు దేశం కోసం ఏం చేసావని నిన్ను నువ్వు ప్రశ్నించుకో అంటాడు ఆయన. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు, మనం చేసే ప్రతి మాట, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని కూడా దేశం యొక్క గౌరవాన్ని పెంపొందించేటట్టుగా చేయగలిగితే దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. కాబట్టి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నది యువతరం. ఈరోజు 70-75% నిండిపోయింది భారతదేశం. అందువల్ల భారతదేశం ముందుకు వెళ్ళాలంటే యువతరం ముందుకు వెళితే భారతదేశం ముందుకు వెళుతుంది. యువతరం పరిగెడితే భారతదేశం పరిగెడుతుంది. యువతరం చతికిలబడిపోతే భారతదేశం చతికిలబడిపోతుంది. కాబట్టి యువతరం మీరే ఆలోచించాలి, నేను భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళగలను అని. ఆ విధమైన ఆలోచనలు కలిగించేవి ఇటువంటి గ్రంథాలయాలు. ఏ దేశంలో అయినా, భారతదేశంలో ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమం కానీ ఏదైనా ఉద్యమం కానీ మీరు తీసుకుంటే దానిలో గ్రంథాలయాలు చాలా ప్రధానమైన పాత్ర పోషించాయి. ఆ కాలంలో స్వామి వివేకానందుల వారి పుస్తకాలన్నీ కూడా స్వాతంత్ర ఉద్యమ వాళ్ళలో పుస్తకాలు దొరికేవి. ఎప్పుడైతే బ్రిటిష్ సైన్యం వాళ్ళ బ్యాగులు కానీ, వాళ్ళ సంచులు కానీ, వాళ్ళ ఇళ్లలో కానీ వాళ్ళు వచ్చి వెతుకుతుంటే వాళ్ళందరికీ దొరికిన పుస్తకాలు స్వామి వివేకానందుల వారి పుస్తకాలు. అంటే ఒక పుస్తక రూపంలో తన ప్రభావవంతమైన సంభాషణను, తన ప్రభావవంతమైన సంభాషణలతో ఆ యువతరాన్ని ఆయన రెచ్చగొట్టాడు. ఆ విధంగా వివేకానందుల వారు ఎంతోమంది ఈ యువతరాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళారు. కాబట్టి యువతరం అంతా నేర్చుకోవాల్సింది ఈ ప్రాంతంలో వచ్చి, ఈ ప్రాంతంలో గాంధీ గారు 2 సార్లు ఇక్కడ ఆయన విడిది చేశారు. ఎంత చక్కని అనుభవం చూడండి, మన అదృష్టం ఈరోజు. గాంధీ గారు నివసించిన 2 సార్లు నివసించిన ఈ ప్రాంతంలో మనమంతా ఉంటున్నాము అంటే అది గొప్ప అదృష్టం మనందరికీ. అటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారి పేరుతో, ఆ కాలంలో సంఘ సంస్కర్త అంటే రాజా రామ్మోహన్ రావు గారి పేరు ప్రధానంగా వచ్చేది. సో ఆయన పేరుతో ప్రారంభించిన ఈ గ్రంథాలయం ఎంతోమంది జీవితాల్లో మార్పు తెచ్చింది. ఇప్పుడే డాక్టర్ దివ్య వచ్చి మాట్లాడింది. ఆ అమ్మాయి తన జీవితంలో ఏ విధంగా ఈ గ్రంథాలయం ఉపయోగపడింది అని ఆ అమ్మాయి చెప్పింది. కాబట్టి ఇటువంటి అనుభవాలున్న మీ అందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం, ఈరోజు నేను ఎప్పుడూ చెబుతుంటాను, గ్రంథాలయాలతో పాటు ఒక సమావేశ మందిరం కూడా ఉండాలి అన్నది. అంటే ఇక్కడ నేర్చుకున్న విషయాలు, పెద్దలు వచ్చినప్పుడు వారు చెప్పే విషయాలు, వీటన్నిటినీ చర్చించడానికి ఒక మంచి సమావేశ మందిరం ఉంటే బాగుంటుందంటే ఈరోజు దాన్నే ఉద్ఘాటన చేసే అవకాశం నాకు కల్పించారు మా కోటేశ్వరరావు గారు, మరియు కేశవరావు గారు, భగవాన్ గారు, నరేష్ గారు, పద్మ గారు, రామచంద్రరావు గారు, వీరందరూ కలిసి, సాంశివరావు గారు, వీరందరూ కలిసి అటువంటి అవకాశాన్ని నాకు కల్పించారు. అది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి సమావేశ మందిరం. మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన్ను తలుచుకుంటే, ఆయన మాటలు తలుచుకుంటుంటే ఎంత చైతన్యం వస్తుందంటే మనలో. కాబట్టి విద్యార్థులందరికీ నేను చెబుతున్నా, మీరు వీలైతే యూట్యూబ్లలో ఇతర విషయాలు చదవకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రసంగాలు వినండి. మన ముందు ఉంటే ప్రశ్న ఏంటంటే మాకు హిందీ పెద్దగా రాదు అని. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రసంగాలు వినడానికి హిందీ రావాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడుతుంటే పామరుడికి కూడా అర్థమైపోతుంది, అంత చక్కని భాషతో ఆయన మాట్లాడతారు.
కాబట్టి అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు గొప్ప కవి కూడా. ఇందాకే వక్తలు చెప్పారు, అటల్ బిహారీ వాజ్పేయి మేరే 64 కవిత అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు రాసిన కవితలు చాలా చక్కగా ఉన్నాయి. అందులో ఒక కవిత ఈరోజు మీ అందరికీ చెప్పాలనిపించింది నాకు. దాని గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం. భారతదేశం గురించి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి గారు, భారత్ జమీన్ కా టుకడా నహీ హై. భారత్ అంటే ఒక భూమి యొక్క ఒక ముక్క కాదు, జీతా జాగ్తా రాష్ట్ర పురుష్ హై. జీవిస్తున్న ఒక రాష్ట్ర పురుషుడు. హిమాలయ మస్తక్ హై. హిమాలయాలన్నవి దీనికి కిరీటం. కశ్మీర్ కిరీట్ హై. ఆ దాని మీద కిరీటం కశ్మీర్. పంజాబ్ और బంగాల్ దో విశాల్ కందే హై. పంజాబు మరియు బంగాలు బ్రహ్మాండమైన రెండు చేతులు లాంటివి. పూర్వీ और పశ్చిమ్ ఘాట్ దో విశాల్ జంగాయే హై. కన్యాకుమారి ఇస్కే చరణ హై. కన్యాకుమారి అన్నది పాదాలలో ఉన్నది దీనికి. సాగర్ ఇస్కే పఖార్తా హై. ఏ చందన్ కి భూమి హై. ఇది చందన భూమి. అభినందన్ కి భూమి హై. అభినందించవలసిన భూమి ఇది. ఏ తర్పణ్ కి భూమి హై. అర్పణ్ కి భూమి హై. ఇస్కా కంకడ్ శంకర్ హై అంటాడు. ఇక్కడ ఒక చిన్న రాయి కూడా శంకర్ అంటారు. ఇస్కా బిందు గంగాజల హై. ఇక్కడ ఉన్న ప్రతి నీటి బొట్టు కూడా గంగాజలం అంటారు. హమ్ జియేంగే తో ఇస్కే లియే, మరేంగే తో ఇస్కే లియే. మేము దీనికోసం జీవిస్తాం, దీనికోసమే మరణిస్తామని దీనితో పాటు ఆయన పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక మాట చెప్పారు. హమ్ మర్నే కే బాద్ హమారా అస్థియోं को आप गंगा जल में आप बहाते हैं. बहते हुए हमारे जो अस्तिका है इनके पास आप कान रख के सुनो, उसमें से आवाज आपको निकलेगा భారత్ మాతాకి జై అని ఆయన అన్నాడు. అంటే మేము చనిపోయిన తర్వాత మా అస్థికలను గంగాజలంలో వేసిన తర్వాత ఆ అస్థికలు పైన తేలుతున్నప్పుడు ఆ అస్థికల దగ్గరికి మీరు వెళ్ళి చెవులు పెడితే ఆ అస్థికల నుంచి భారత్ మాతాకి జై, వందే మాతరం అన్నవి మీరు వినవచ్చు అని అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు. ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన గురించి తెలుసుకోండి. ఆ మహానుభావుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది, ఎవరైతే మంచి వక్తో, ఎవరైతే పుస్తకాలు బాగా చదువుతారో వారి యొక్క పరిపాలన చాలా చక్కగా ఉంటుంది. భారతదేశంలో ఇప్పటికీ ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చినా కూడా ఈ ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఒకటి పివి నరసింహారావు గారు, రెండవది అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ రెండు గమనించి, ఇద్దరు బ్రహ్మాండమైన వక్తలు, బ్రహ్మాండమైన వాళ్ళు పుస్తకాలు చదివేవారు. ఆ తర్వాత వాళ్ళ సంభాషణలు, వాళ్ళ భాషణలు వింటుంటే ఎంతో చక్కగా ఉంటుంది. పివి నరసింహారావు గారు 14 భాషలు మాట్లాడేవారు. ఆయన చూడండి, అటువంటి కవిత్వము, అటువంటి పుస్తక పఠనము ఉన్న వాళ్ళ విజన్ అంటాం మనం. వాళ్ళు 10 తరాల ముందు ఆలోచించగలరు. అటువంటి వారు వీరిద్దరి వ్యక్తులు. కాబట్టి ఆ పరంపరలోనే ముందుకు కొనసాగుతున్నాం మనం. అందువల్ల పిల్లలు ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత చరిత్రలు కూడా చదవండి. ఆయన అనేక సందర్భాలలో ఏ విధంగా ఆయన మాట్లాడారు, ఏ విధంగా ఆ స్థితి నుంచి బయటికి వచ్చారు, దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళారు అన్నది మనం అంతా నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశాలు. వీరిద్దరికీ చాలా చక్కని స్నేహ సంబంధాలు ఉండేవి, పివి గారికి మరియు అటల్ బిహారీ వాజ్పేయి గారికి. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా కూర్చున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవారు, ఆర్థిక మంత్రిగా. ఆ రోజు ప్రధానమంత్రిగా కూర్చున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు వచ్చి, కేవలం భారతదేశం దగ్గర 13 రోజుల విదేశీ మాదక ద్రవ్యం ఉంది మన దగ్గర, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కేవలం 13 రోజులు నడపడానికి మాత్రమే ఉందని చెప్పారు. మరి దీనికి ఏం చేయాలి అని అంటే, రూపాయిని డీవాల్యూ చేయాలి అన్నాడు. రూపాయిని తగ్గించాలి, వాల్యూ తగ్గించాలి అన్నారు. ఓకే అని పివి గారు వెళ్ళిపోయారు. పివి గారు వెళ్ళిపోయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు వారి ఇంటికి వెళ్ళే లోపల, రేపు ఈ బిల్లు ప్రవేశపెట్టాయని చెప్పేశారు పివి గారు. ఈయన ఆశ్చర్యపోయాడు. ₹1 డీవాల్యూ చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు అని ఫైల్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. డిస్టర్బ్ చేద్దాం. ఫైల్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేశారు మన్మోహన్ గారు. సార్ ఇది ఎలా సాధ్యము అంటే ఆయన అన్నారు, ఈ విషయాన్ని పార్లమెంటులో వ్యతిరేకించేది ఎవరు? ప్రతిపక్ష సభ్యులు.
మీరు వెళ్ళగానే అటల్ బిహారీ వాజ్పేయి గారితో ఫోన్ చేశాను. ఆయన దేశం కోసం మంచిదైతే మీరు ముందుకు వెళ్ళండి ఆయన చెప్పడం వల్ల నేను ఇమీడియట్గా చెప్పానంటారు. ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క గొప్పతనం. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం ఏం చేస్తే ప్రతిపక్షాలు దాన్ని వ్యతిరేకించాల్సిందే అన్న ధోరణిలో మనం వెళుతున్న ప్రజాస్వామ్యం ఇది. ఎక్కడ చూసినా ఈ విధమైనది. ప్రతిపక్షం అంటే విమర్శించాలి అన్నదే జరుగుతున్న ఆ సందర్భంలో ప్రతిపక్ష నాయకుడైన అటల్ బిహారీ వాజ్పేయి గారు రూపీ డీవాల్యుయేషన్కి వెంటనే అంగీకరించారు. ఇటువంటి మైత్రి సంబంధాలు ఉండాలి. ఇదే గుడ్ గవర్నెన్స్ అంటే. గుడ్ గవర్నెన్స్ అంటే ఇదే ఒక ముఖ్యమైన విషయం. మంచి విషయం జరుగుతున్నప్పుడు అందరూ కలిసి పనిచేయడమే. అటువంటి దార్శనికత ఉన్న వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. యునైటెడ్ నేషన్లో కశ్మీర్ గురించి మాట్లాడే సందర్భం వచ్చింది. కశ్మీర్ గురించి మన ప్రతినిధిని ఇక్కడ పంపించాలి. అప్పుడు సల్మాన్ ఖుర్షీద్ గారు మన ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్లో స్టేట్ మినిస్టర్. ఆయన్ను పంపిద్దాము అని చాలామంది అనుకున్నారు. ఆయన్నే పంపిస్తారు పివి నరసింహారావు గారు అని. కానీ అక్కడికి పంపింది అటల్ బిహారీ వాజ్పేయి గారిని. భారతదేశంలో కశ్మీర్ గురించి ఎవరు సమర్థవంతంగా మాట్లాడగలరు అంటే అది కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారే అని చెప్పి పివి నరసింహారావు గారిని అక్కడ పంపించడం జరిగింది. ఆ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రశ్నించడం జరిగింది ప్రెస్ వాళ్ళు. మిమ్మల్ని పంపించారు అంటే ఆయన అన్నారు, పివి నరసింహారావు చాలా చతురుడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నేను సరిగ్గా చెప్పకుంటే అపోజిషన్ వాళ్ళు మమ్మల్ని ఫెయిల్ చేశారు అని మా మీద వేసేస్తాడు ఆయన, కాబట్టి నన్ను పంపిస్తున్నాడని ఆయన మాట్లాడారు. కాబట్టి ఈ విధమైన ఈ పారదర్శకత, గుడ్ గవర్నెన్స్ ఏవైనా చూడాలంటే ఈ ఇద్దరి దగ్గర నుంచి చూడాలి మనం. ఈ ఇద్దరి దగ్గర ఉన్న సంబంధాల గురించి మనం చూడాలి. అది నేను చెప్పాలి. ఆ తర్వాత ముఖ్యంగా ఆయన సమయంలో ఎన్నో విషయాలు ఆయన తీసుకొచ్చారు గుడ్ గవర్నెన్స్లో. ముఖ్యంగా ఆయన తెచ్చిన చట్టం ఎఫ్ఆర్బిఎం చట్టం. ఎఫ్ఆర్బిఎం అని ఒక చట్టం ఉన్నది. ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంది, ఎఫ్ఆర్బిఎం చట్టం. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ఎంత అప్పులు చేయొచ్చు అన్నది అందులో మొట్టమొదటిసారిగా ధైర్యంగా ప్రవేశపెట్టింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. లేకుంటే ప్రభుత్వాలు ఎటంటే అటు వెళ్ళిపోతున్నాయి, ఎంతైనా అప్పులు తీసుకొచ్చేస్తున్నాయి. దీనికి ఎక్కడో ఆనకట్ట వేయాలి, అడ్డుకట్ట వేయాలి అని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆలోచన. అది చాలా ధైర్యమైన చర్య. అది అంత సులభం కాదు. ఎందుకంటే అప్పులు లేకుంటే ప్రభుత్వాలు నడవలేవన్న సందర్భంలో ఆయన చెప్పారు, మన ఫిజికల్ డిఫిసిట్ ఏదైతే ఉందో అది 3% కన్నా ఎక్కువగా ఉండదు జిఎస్డిపిలో కానీ జీడిపిలో కానీ. కానీ ఇప్పుడు చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసుకొస్తున్నారు. అప్పులు తీసుకురావడానికే మేము ప్రభుత్వంలో వచ్చామని చెప్పి చాలామంది ప్రభుత్వాలు మాట్లాడుతున్నారు. అన్ని ప్రభుత్వాలు, ఎవరు ఒక ప్రభుత్వాన్ని నేను అడగడం లేదు. మరి ఇటువంటి పరిస్థితులలో మరి నరేష్ గారు చెప్పినట్టు 10%, 90%, 30%, 70% ఈ విధమైన సందర్భాలలో నేను యువతరానికి అందరికీ చెప్పడం ఏంటంటే 0% కమిషన్, 100% ప్రజల్లోకే ఈ డబ్బులు వాడదామన్న లీడర్షిప్ను మనం ఎప్పుడు కూడా గౌరవించాలి అని నేను మీకు చెబుతాను. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న ప్రతి పైసా కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి కోసమే ఉపయోగపడాలి. ప్రభుత్వాలు పెడుతున్న ప్రతి పైసా కూడా అది అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి అన్నది మనమందరము ఆ విధంగా ఆలోచించాలి. సో ఇటువంటి సందర్భాలు మీరు చూసుకుంటూ పోతుంటే అటల్ బిహారీ, ఎందుకంటే ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి సమావేశ మందిరం తెరిచాం. ఆయన బంగ్లాదేశ్ యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్ యుద్ధం జరిగిన తర్వాత ఆయన ఏమన్నారంటే ఇందిరాగాంధీ గారిని, అప్పుడు ప్రధానమంత్రి ఆవిడను దుర్గాదేవితో పోల్చారు. అదే ఇప్పుడు కనుక అట్లా ఎవరైనా పొగిడితే వెంటనే ప్రెస్ వాళ్ళు రాసేవారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కాంగ్రెస్లో ప్రవేశించే ప్రయత్నాలలో ఉన్నారు అని చెప్పేసి. ఆ విధంగా తయారైపోయింది. ఎవరైనా ఒకరు బాగుంది అని చెప్పడానికే వెంటనే ఆ పార్టీలో దూరిపోతున్నారు వీళ్ళు అని ప్రస్తుత ప్రెస్ అలా ఉంది. కానీ చూడండి ఆ దార్శనికుడు ఏమన్నాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ టైంలో ఈ దుర్గాదేవే మళ్ళా ఆయన జైలుకు పంపించింది. కాబట్టి ఆ విధంగా ఏ సందర్భంలో ఎవరైనా మంచి చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి మంచి మాట్లాడే వాళ్ళే దార్శనికులు. అటువంటి నాయకత్వాన్ని మనం ఇప్పుడు కోరుకోవాలి. దానికి మనం మార్గదర్శనం చేసిన వ్యక్తి అటల్ బిహారీ గారు. ఆ తర్వాత ఆయన చలోక్తులు చాలా చక్కగా ఉంటాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఆయన మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇస్తారు.
గ్యాప్ ఇచ్చినప్పుడు కూడా మనం నెక్స్ట్ ఏం మాట్లాడతారా అని చూసే ఆతృత మనలో ఉంటుంది. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి సభలు ఎన్నో విన్నాను నేను. మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఎన్నికల క్యాంపెయినింగ్ అప్పుడు వచ్చేవాళ్ళు, ప్రచారం వచ్చేటప్పుడు ప్రజలు వేల సంఖ్యల్లో, లక్షల సంఖ్యల్లో ఆయన ఉపన్యాసాలు వినడానికి వచ్చేవారు అనమాట. కాబట్టి అటువంటి వాటిలలో ఆయన ఒకసారి బీహార్కి వెళ్ళారు. బీహార్కు వెళ్ళి ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు, మీరు బయటి వాళ్ళు కదా అంటే ఆయన అన్నారు, నేను అటల్ని బీహారీని కూడా, కాబట్టి నేను బీహారీని కూడా, కాబట్టి నేను ఇక్కడి వాడిని అని చెప్తాడు. ఆయన మాటల్లో ఎంత చతురత ఉంటుందంటే దానికి ప్రధానమైన కారణం బ్యాక్గ్రౌండ్లో చదివిన చదువు. ఎప్పుడైతే మనం ఎక్కువగా చదువుతామో మనలో ఉన్న క్రియేటివిటీ పెరుగుతుంది, సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఆ సమయంలో మీకు వెంటనే సమాధానాలు దొరుకుతాయి. ఇప్పుడు ప్రెస్ వాళ్ళు విపరీతమైన ప్రశ్నలు వేస్తుంటారు మమ్మల్ని అక్కడక్కడ, ఎలా చిక్కున పెడదామని. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడైనా ప్రెస్తో మాట్లాడుతున్నప్పుడు చూడండి, ఆయన ఎలా సమాధానాలు ఇచ్చేవాళ్ళంటే దానికి ప్రధానమైన కారణం ఆయన యొక్క జ్ఞానశక్తి. అందువల్ల విద్యార్థులు మీ అందరికీ నేను చెప్పడం ఏంటంటే, ఆ ర్యాక్తో పాటు ఈ ర్యాకులు కూడా చదవండి అని నేను మీకు చెప్తాను. మీరందరూ రాగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ర్యాకుల వైపు వెళ్ళిపోతారు. కాబట్టి వాటితో పాటు ఇది కూడా చదవండి. చాలామంది మీకు ఒక ప్రశ్న వేస్తాను ఇప్పుడు. గీతాంజలి ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది వెంటనే చెప్తారు, ఎందుకంటే అక్కడ పుస్తకం చెప్పేస్తుంది ఇది. కాబట్టి మీకు ఇప్పుడు నేను వేసే ప్రశ్న మీకు, గీతాంజలికి ముందు మాట ఎవరు రాశారు? గీతాంజలి పుస్తకానికి ముందు మాట ఎవరు రాశారు? గీతాంజలి పుస్తకానికి ముందు మాట ఎవరు రాశారు? గీతాంజలి ఎవరు రాశారంటే ఆ ర్యాక్ చూస్తే సరిపోతుంది. గీతాంజలి ముందు మాట ఎవరు రాశారంటే మీరు ఈ ర్యాకులకు వస్తే గీతాంజలిని ఒక్కసారి తీసి చదివిస్తే అందులో తెలుస్తుంది. కీట్స్ అని ఆయన రాశారు, జేబీ కీట్స్. అందువల్ల దానితో పాటు వీటి వైపు కూడా రండి అని విద్యార్థులకు చెబుతాను. అప్పుడే మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు ఇంటర్వ్యూల్లో చాలా చక్కగా మీరు సమాధానాలు ఇవ్వగలరు. ఇంటర్వ్యూల్లో గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూల్లో మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మీ స్పాంటేనిటీ ఎలా ఉంటుందని చూస్తుంటారు. దానికి ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి అని. ఆ తర్వాత ఆయన అన్న ఒక చక్కని విషయాలు, ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి మాట్లాడాలంటే ఎన్నో విషయాలు మనం మాట్లాడాల్సి వస్తుంది. ఆయన ఏమన్నారంటే, మన కశ్మీర్ గురించి పాకిస్తాన్ వాళ్ళు ఒక మాట అన్నారు, ఎప్పుడైనా మనం చప్పట్లు కొట్టాలంటే 2 చేతులతోనే చప్పట్లు కొట్టగలము అని. అంటే దోనో హాత్ సే హీ తాలీ బజ్తా హై అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, కశ్మీర్లో ఉన్న సమస్యకు మీరు కూడా దానికి కారణము అని చెప్పి వాళ్ళు మనల్ని కొద్దిగా క్రిటిసైజ్ చేయడానికి, విమర్శించడానికి ప్రయత్నించారు. వెంటనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చిన ఏక్ హాత్ సే చుట్కీ బజ్ సక్తీ హై అంటాడు ఆయన. ఒక చేత్తో చిటిక కూడా వేయొచ్చు అంటాడు ఆయన. మీకు చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కావాలి, కానీ ఒక చిటిక వేయడానికి ఒక చేయి సరిపోతుందని మళ్ళా వాళ్ళకి ఆయన రిప్లై ఇస్తాడు. ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి నేర్చుకోండి ఆ విషయాలన్నీ కూడా. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం పుస్తకాలు చదివినప్పుడు, అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రసంగాలు విన్నప్పుడు, ఆయన జీవిత చరిత్ర చదివినప్పుడు. మనం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో చూసేస్తుంటాం. స్మార్ట్ ఫోను ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ పూర్తి రకమైన అవగాహన మీలో ఉండాలంటే పుస్తక పఠనం చాలా ఇంపార్టెంట్. ఆయన అన్నారు, ఒకసారి ఆయన్ను ప్రశ్నించిన విషయాలు, మీ బీజేపీలో 2 దళాలు ఉన్నాయంట కదా అన్నారు. 2 దళాలు ఉన్నాయట కదా మీ బీజేపీలో అన్నారంటే, అప్పుడు అద్వానీ గారి దళం ఒకటి, వాజ్పేయి గారి దళం ఒకటి. అంటే ఆయన అన్నారు, మా బీజేపీలో, భారతీయ జనతా పార్టీలో ఎటువంటి దళాలు లేవు, ఇతర దళాలకు వెళ్ళి మేము అక్కడ కమలం పుట్టిస్తాము అని చెప్పి అటల్ బిహారీ గారు మాట్లాడతారమ్మా. హమ్ దూసరోంకే దల్ మే జాకే వహా హమారా కమల్ ఉగాతే హై అంటాడు. కాబట్టి ఇటువంటి బ్రహ్మాండమైన స్పాంటేనిటీ అంటే మనం అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించే నేర్చుకోవాలి, ఆయన గురించి చదవాలి. అందుకనే ఆయన విషయాలు నేను ఎప్పుడు చదువుతుంటాను. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ రంగాల్లో ఉన్నాం కాబట్టి ప్రెస్ను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది రోజు. అందువల్ల ఆ ప్రెస్లో స్పాంటేనియస్గా మాట్లాడాలంటే అందరికీ కూడా అటల్ బిహారీ గారు బ్రహ్మాండమైన ఆదర్శవంతులు. ఆయన ఎప్పుడూ చెప్తుంటాడు 3 విషయాలు మనలో ఉండాలి అని. మొదటిది ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, రెండవది వచ్చేసి ఎఫిషియన్సీ సమర్థత, మూడవది వచ్చేసి
అకౌంటబిలిటీ అంటారు ఆయన. అకౌంటబిలిటీ అంటే నేను చేస్తున్న పని నేను అందరికీ ఖచ్చితంగా చెప్పగలగాలి, ఇది నేను చేశాను అని చెప్పేసి. కాబట్టి ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, ఎఫిషియన్సీ. నేను బాగా ఉన్నాను కానీ ఎఫిషియెంట్గా పనిచేయాలి. నేను నాకు 10 రూపాయలు ఇస్తే ఖచ్చితంగా అందులో పని చేయగలిగే సమర్థత నాలో ఉండాలి. ఆ తర్వాత మూడవది వచ్చేసి అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే ఏమంటాం మనం? జవాబుదారీతనం. జవాబుదారీతనం. ఈ మూడు ఉంటే అదే గుడ్ గవర్నెన్స్ అంటారు ఆయన. కాబట్టి ఈరోజు గుడ్ గవర్నెన్స్ డే జరుపుకుంటున్నాం మనం. ఆ గుడ్ గవర్నెన్స్ డేలో ప్రధానంగా మనకు కావాల్సింది ఈ 3 విషయాలు. కాబట్టి ఎవరు ఏ పని చేసినా అది పారదర్శకంగా ఉందా, రెండవది అది సమర్థవంతంగా చేశారా, జవాబుదారీతనంతో చేశారా లేదా అన్నది, మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా ఈ మూడిటిని ఉదాహరించుకుంటే అది గవర్నెన్స్. ప్రభుత్వ అధిక ఆఫీసుల్లో కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో కావచ్చు, ముఖ్యమంత్రి ఆఫీసులో కావచ్చు, చిన్న ఆఫీసులో ఒక క్లర్క్ చేస్తున్నది కూడా కావచ్చు. ఈ 3 సిద్ధాంతాలు గనక మనం ఫాలో అవ్వగలిగామంటే ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ అండ్ అకౌంటబిలిటీ, పారదర్శకత, సమర్థత మరియు జవాబుదారీతనంతో మనం పనిచేయగలిగితే, ఆయన చెప్పాను ఆయన పాలనలో ఏ విధంగా ఈ విషయాలను తీసుకొచ్చాడు. మొదట ఆయన తీసుకొచ్చిన గొప్ప పథకం ఏంటంటే ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన. ఆయన ప్రతి గ్రామంలో కూడా మంచి రోడ్లు ఉండాలి, దానికోసం సమర్థవంతమైన వ్యవస్థ ఉండాలని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు తెచ్చింది. రెండవది సర్వశిక్ష అభియాన్, ఇది కూడా ఆయన కాలంలో తీసుకొచ్చింది. ఆ తర్వాత మొత్తం భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రోడ్ల నెట్వర్క్ బ్రహ్మాండంగా ఉండాలని ఆయన చెప్పారు. అప్పుడే వచ్చింది మనకి గోల్డెన్ క్వాడ్రిలేటర్ అని చెప్పేసి ఆయన మొత్తం రోడ్లనన్నింటినీ కూడా అనుసంధానించారు. ఈ విధంగా ప్రజల కోసమే పని చేయాలి అన్న రామరాజ్యం కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనకు, ఇప్పటికి కూడా రామరాజ్యం గురించే మాట్లాడుకుంటూ ఉంటాం మనం. రాముడి కాలంలో రాజ్యాన్ని ఎంతోమంది రాజులు వచ్చారు కానీ ఇంకా రామరాజ్యం గురించే మాట్లాడుకుంటుంటాం. ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే రామరాజ్యం అంటే ఏమీ లేదు, ప్రజలలో ఉండడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడం, ప్రజలలో ఏమాత్రం చిన్న అనుమానం వచ్చినా కూడా తృణప్రాయంగా తీసేయడం, దాన్ని మనకు వచ్చిన అధికారాన్ని తృణప్రాయంగా వదులుకోవడం, ఇలాంటివన్నీ చూస్తే ప్రజలను కన్న బిడ్డలుగా చూసుకోవడం. ఈ సందర్భంలో రామరాజ్యం గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. రాముడు వానర సైన్యంతో లంక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి విభీషణుడు వచ్చి శరణాగతి పొందుతాడు. నేను మా అన్నతో ఉండలేను, నేను మీతో పాటు ఉంటానని. అప్పుడు రాముల వారు విభీషణుణ్ణి లంకకు పట్టాభిషేకం చేస్తాడు రాజుగా. అంటే ఇంకా యుద్ధం కూడా జరగలేదు. అప్పుడు చాలామంది అడుగుతారు, మనం ఇంకా యుద్ధం చేయలేదు, సపోజ్ ఆ యుద్ధంలో పొరపాటున ఆ యుద్ధంలో మనం ఓడిపోతే ఏమవుతుంది మన పరిస్థితి? ఈయన ఇప్పుడే రాజు చేసేసాం కదా అంటే రాజు ఏమంటాడంటే అయోధ్య ఉంది కదా అంటాడు ఆయన. అయోధ్య ఉంది కదా అంటాడంటే ఆ సందర్భం రాదు, మనం ఓడిపోయే ప్రశ్నే లేదు. ఒకవేళ మీ మనసుల్లో అటువంటి సందేహం ఉంటే అయోధ్యకి ఇతన్ని రాజు చేస్తాను అంటాడు ఆయన. చూడండి, అంటే రాజ్యము, రాజ్యాధికారము నాకు ముఖ్యం కాదు, నేను ఇచ్చిన మాట అన్నది ముఖ్యమన్నది, అదే రామరాజ్యం అంటే. ఈరోజు ఏముంది, రాత్రి ఒక మాట చెప్తారు, మళ్ళీ ఉదయం మర్చిపోతారు, అది ఎప్పుడు చెప్పామంటారు, మీరు అర్థం చేసుకోలేదంటారు, ప్రెస్ సరిగా మమ్మల్ని మిస్కోట్ చేసింది అంటారు. ఇలా ఉన్నప్పుడు అందరికీ రామరాజ్యం అన్నది ఆదర్శం మనమందరికీ. అటువంటి రామరాజ్యంలో ఉన్న సిద్ధాంతాలు అమలు చేసి వాటినే గుడ్ గవర్నెన్స్ ప్రిన్సిపల్గా తీసుకొచ్చిన మహానుభావులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకనే ఆయన జన్మదినం సందర్భంగా 2014వ సంవత్సరం నుంచి ఈ రోజుని గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలన దినం అన్నది మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం మనం అందరం. తర్వాత వారు చెప్పినట్టు ఆయనకి పండిత్ మదన్ మోహన్ మాలవీయ గారికి, వారిద్దరికీ కూడా 2014లో భారతరత్న ఇచ్చి సత్కరించడం జరిగింది. మదన్ మోహన్ మాలవీయ గారి గురించి కూడా మీకు తెలియాలి. బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించాడు ఆయన. దానికోసం నిధుల కోసం, వాటి కోసం, డొనేషన్స్ కోసం ఆయన అన్ని చోట్ల తిరుగుతూ నిజాం దగ్గరికి వెళ్ళారు. హైదరాబాద్లో వెళ్ళి నిజాం గారిని అడిగారు, నేను ఈ విధంగా బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపిస్తున్నాను, దానికోసం మీరు విరాళాలు ఇవ్వండి అంటే ఎంత పొగురుగా తన చెప్పు తీసి ఇచ్చాడు నిజాం. ఏమీ బాధపడలేదు మదన్ మోహన్ మాలవీయ గారు. ఆ చెప్పు తీసుకొని హైదరాబాద్ రోడ్లలో పెట్టి వేలం వేయడం మొదలుపెట్టాడు ఆయన. ఇది నిజాం చెప్పు అని చెప్పేసి. ఆ విషయం నిజాంకి తెలిసింది, నా మర్యాద పోతుందని ఆయన్ని పిలుచుకొచ్చి విరాళాలు ఇచ్చాడు నిజాం. దానితో మీరు చూస్తే బనారస్ హిందూ యూనివర్సిటీ చూస్తే
అక్కడ హైదరాబాద్ కాలనీ ఒకటి ఉంటుంది, చిన్నది కట్టించారు అప్పుడే. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఉన్నారు మన దేశంలో, వారి గురించి చదవండి. మనం ఎప్పుడు బిగ్ బాస్లో ఎవరు వచ్చారు ఫైనల్ కంటెస్టెంట్, వీటి గురించి చదవడం, వాళ్ళు ఏం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాటిలతో మీరు సమయాన్ని వృధా చేసుకోకండి. ఇక్కడికి రండి, మీరు ఈ ప్రాంతంలో కూర్చోండి, ఇక్కడ ఉన్న స్వేచ్ఛా వాయువులు పీల్చండి. మహాత్మా గాంధీ గారు నడయాడిన ప్రదేశం ఇది. ఆ అనుభవాలు తీసుకుంటూ మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అన్న ఆతృతతో మీరంతా ఉన్నప్పుడు ఖచ్చితంగా భారతదేశం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలదు అని ఈరోజు వాటి కోసం సమావేశ మందిరం కూడా ఏర్పాటు చేశారు. నేను ఇక్కడ వస్తున్న వారందరికీ చేస్తున్న విన్నపం ఏంటంటే, పిల్లలు సాయంత్రం ఒక్కసారి ఒక అరగంట అందరూ వెళ్ళి అక్కడ కూర్చోండి సమావేశ మందిరంలో. మీరు ఒకరు లేచి మాట్లాడండి, ఏదో ఒక విషయాన్ని గురించి మీరు లేచి మాట్లాడండి. ఎందుకంటే మాట్లాడడం చాలా ముఖ్యం. చాలామంది చదువుతారు కానీ మాట్లాడడానికి చాలా భయపడతారు. ఒక సర్వేలో తేలింది ఏంటంటే, మనిషి దేనికి భయపడతాడంటే మొదటిది చావుకి, రెండవది స్టేజ్ మీద మాట్లాడడానికి అని తేలింది. అందువల్ల ఎవరైతే బాగా మాట్లాడగలరో, మంచి ఉపన్యాసాలు కానీ మంచి అభిప్రాయాలను వ్యక్తం చేయగలరో అది మనిషిలో లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాలను పెంచుతుంది. అందువల్ల మీ అందరికీ చేస్తున్నది ఒక అద్భుతమైన అవకాశం మీకు కలిగింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి, కోటేశ్వరరావు గారు, కేశవరావు గారు, మిగతా వారు అందరూ కలిసి ఇక్కడ ఒక సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ సమావేశ మందిరం రోజు మీరు ఉపయోగించుకోండి. కేవలం ఒక 45 నిమిషాలు కనుక మీరు అక్కడ కూర్చొని మీరే డిసైడ్ చేసుకోండి. లేకుంటే తల్లి నువ్వు కానీ పద్మగారు కూడా ఉంటారు కదా ఇక్కడ, మీరు కూడా ఆ రోజు ఎవరు మాట్లాడతారని ముందే ఇచ్చేయండి వాళ్ళకి. కాబట్టి పిల్లలు ప్రిపేర్ అయ్యి వస్తారు. సో ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఒక 15 నిమిషాలు వాళ్ళు ప్రశ్నోత్తరాలు. దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళ చదువుకున్న అంశాలు ఎప్పుడైతే మనం చెబుతామో ఇతరులకి, అది శాశ్వతంగా ఉండిపోతుంది మనలో. సో ఆ విధమైన ప్రయత్నం కూడా చేయగలిగితే మళ్ళా ఇక్కడ నుంచి ఒక గొప్ప సంస్కృతి, ఈ విధంగా ప్రతి లైబ్రరీ ఉండాలని చెప్పి కూడా అందరూ అనుకుంటారు. కాబట్టి ఆ విధమైన ప్రయోగం మనం ఇక్కడ రామమోహన్ లైబ్రరీ నుంచి చేద్దాం. ఇక్కడ పిల్లలు ప్రతిరోజు మాట్లాడతారట అని వెళితే అది బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మధ్య మేము తెలంగాణలో కూడా అనేక గ్రామాల్లో ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. గ్రామస్తుల సహకారంతో దాన్ని ఇటుపక్కకు కూడా తీసుకెళ్తాం. మా ఫౌండేషన్ ద్వారా ఈ పనులన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా యువతరం వచ్చింది కాబట్టి ఒక 5 నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను. రాజకీయాల గురించి చర్చ జరుగుతుంటుంది ఎప్పుడు. చాలామంది ఏమంటుంటారంటే, రాజకీయాలు రొచ్చండి, రాజకీయాలు బురదండి, ఇవన్నీ మాట్లాడుతుంటారు. రాజకీయాల్లో వెళుతున్నామంటే వెంటనే వాళ్ళు అడిగేది మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని అడుగుతారు. ఈ మధ్య అది ప్రశ్న. మీరు ఏం చేస్తారని అడగడంలా, మీ ఆలోచనలు ఏంటి అని అడగడం లేదు, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని అడుగుతారు. సో ఈ విధంగా రాజకీయాలను మార్చేసాం మనం. అందువల్ల నేను స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళినప్పుడు విద్యార్థులను అడిగితే ఒకరు లేచి ఇంజనీర్ అవుతానంటారు, ఇంకొకరు లేచి డాక్టర్ అంటారు, ఒకరు చార్టెడ్ అకౌంటెంట్ అంటారు. నేను రాజకీయ నాయకుడిని అవుతారని ఎవరూ మాట్లాడడం లేదు. మరి రాజకీయాలు మనల్ని ఈ విధంగా శాసిస్తున్నప్పుడు మనం ఎందుకు రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నాం అన్నది కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజకీయ నాయకులు. అటువంటి రాజకీయ నాయకులు ఉండాలి మన రాజకీయాల్లో. అందువల్ల యువతరానికి నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, రాజకీయాల నుంచి దూరంగా ఉండకండి, వాటి గురించి తెలుసుకోండి, మీరు కూడా భాగస్వామ్యం వహించండి. లేకుంటే ఏమవుతుందంటే, రాజకీయాలన్నవి కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమన్న ఒక విధానమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెడుతున్నారు. మా కుటుంబం కాబట్టి మా కుటుంబంలో అందరూ అయిపోవాలి. ఈ విధంగా కుటుంబ పాలనకు కూడా ముందుకు వెళుతోంది అనేక ప్రాంతాల్లో. సో వీటన్నిటినీ ఆపాలంటే మనలో చైతన్యవంతమైన ఆలోచనలు ఉండాలి. మనం ఎప్పుడైతే ఓటరు చైతన్యవంతుడవుతాడో అప్పుడు బ్రహ్మాండమైన మార్పులు వస్తాయన్నది మీరందరూ కూడా నేర్చుకోవాల్సిన అంశం. అందువల్ల మన రాజకీయాలు బురద కావచ్చు కానీ ఆ బురదలో దిగి బురద అంటించుకోవాలి. ఇంటెన్షన్ బాగుంటే మన ఉద్దేశం బాగుండే, మన ఉద్దేశం ఏంటి, ఈ రాజకీయాల ఈ బురదను శుభ్రం చేయడం అన్న ఉద్దేశంతో మనం వస్తే, కానీ ఆ బురదను ఇంకా బురదగా చేయాలనే ఉద్దేశంతో వస్తే ఆ రెండిట్లో మీకు తేడా తెలియాలి. కాబట్టి ఎవరైతే ఈ బురదను శుభ్రం చేయడానికి వస్తున్నారన్న వాళ్లతో మీ ఆలోచనలు ఆలోచించండి. ఆ విధంగా రాజకీయాలంటే మనకు సంబంధం లేదని ఎప్పుడూ అనుకోకండి. Like and subscribe Eagle Media Works.